వెల్కమ్ బ్యాక్ టు బీ న్యూస్. గాంధీ జయంతి పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం 1వ వార్డు, 2వ వార్డు, 3వ వార్డు, 28వ వార్డు సచివాలయ సిబ్బందితో లాల మురళి, కౌన్సిలర్ డబ్బీర్ శ్రీకాంత్, మర్రా అప్పలరాజు, కౌన్సిలర్ ధన్విరెడ్డి మధు, పైల గోవిందు కార్యక్రమంలో పాల్గొని శుభ్రత, పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా మరి స్థానిక 1, 2 మరి 3వ వార్డు, 23వ వార్డు మరి 28వ వార్డు సచివాలయాల సిబ్బంది ఆధ్వర్యంలో మరి ఇక్కడ గాంధీ జయంతి సందర్భంగా ఇక్కడ స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమం చేస్తున్నాం. మరి ప్రతి ఒక్కరు కూడా పర్యావరణాన్ని పరిరక్షించాలి. ప్రతి ఒక్కరు కూడా మనం చేయవలసిన కార్యక్రమాల్లో ఈ శుభ్రత, పరిశుభ్రత అనేది చాలా ముఖ్యమండి. రాబోయే తరం వాళ్ళకి మనం అందించబోయే ఆరోగ్యమైన వాతావరణాన్ని ఇవ్వాలండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ముఖ్యంగా మున్సిపాలిటీలో గాంధీ జయంతి సందర్భంగా జనాల్లో అవేర్నెస్ రావాలి, శుభ్రంగా ఉండాలి, మన పట్టణం బాగుండాలి, మన ఇల్లు బాగుండాలి, మన చుట్టూ ఉన్న పరిసరాలు బాగుండాలని ప్రజలందరికీ కూడా అవేర్నెస్ తీసుకురావడానికి మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈరోజు ఆ కార్యక్రమంలో ఆర్డీఓ గారు, కమిషనర్ గారు, మా కౌన్సిలర్స్ని అందరం కూడా పాల్గొన్నాం. స్టేడియం దగ్గర ఎన్టీఆర్ స్టేడియంలో గాంధీ విగ్రహం దగ్గర నుంచి మొదలుపెట్టాం. తర్వాత 1, 2, 3 వార్డులను కూడా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం, మురళీ, శ్రీకాంత్ అందరూ కలిపి ఏర్పాటు చేయడం జరిగింది. దీని తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముందు మన ఇల్లు శుభ్రంగా ఉంచుకొని పక్క వాళ్ళకి కూడా మనల్ని చూసి పక్క వాళ్ళు కూడా నేర్చుకుంటారు. అమ్మ వీళ్ళ ఇల్లు శుభ్రంగా ఉంటుంది కదా, మన ఇల్లు కూడా బాగుండాలా, మన చుట్టూ కూడా బాగుండాలా అనే ఒక జనాల్లో ఒక అవేర్నెస్ రావాలి. లేకపోతే స్తోత్రార్పణ, డెంగ్యూ జ్వరాలని, విష జ్వరాలని, మలేరియా, టైఫాయిడ్ ఇలాంటి రోగాలన్నీ మన శుభ్రత లేకపోవడం వల్ల వస్తాయి. మన చుట్టుపక్కల పరిసరాలు బాగోకపోవడం వల్ల వస్తాయి. మనం శుభ్రంగా ఉండి మన తరాలకి తర్వాత తరాలు కూడా ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రాంలు పెట్టడం వల్ల తర్వాత ఉన్న నెక్స్ట్ జనరేషన్కి కూడా ఇలా ఉండాలని చెప్పేసి ఇప్పుడు మన తాత ముత్తాతల దగ్గర నుంచే కదా మనం కూడా ఏదైనా నేర్చుకుంటాం. మన దగ్గర నుంచి మన పిల్లలు, వాళ్ళ పిల్లలు కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఎంతనో. ఈరోజు నర్సీపట్నం మున్సిపాలిటీ మొన్నటి వరకు కూడా నానా చండాలం అయిపోయి ఉంది. మళ్ళీ ప్రభుత్వాలు మారాయి, కొత్త ప్రభుత్వం, కూట ప్రభుత్వం వచ్చింది. తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఈ 5 సంవత్సరాల్లోనూ కూడా శుభ్రం నర్సీపట్నం శానిటేషన్ శుభ్రం పాడైపోయింది. కావలసిన పరికరాలు కానీ మాకు స్టాఫ్ కూడా లేరని చెప్పేసి ఆఫీసర్స్ ఎన్నోసార్లు కౌన్సిల్ మీటింగ్లో వాటిలోనూ కూడా చెప్పడం జరిగింది. చెప్తే గత బాడీలో ఉన్న వాళ్ళు కానీ గత ప్రభుత్వంలో నాయకులు కానీ దాని మీద ఎప్పుడు కూడా స్పందించలేదు. ఏం కావాలని వీళ్ళకి ఏటి అవసరం అయితే నర్సీపట్నం శుభ్రంగా ఉంటుందో కూడా అది కూడా పట్టించుకోలేదు. మన కౌన్సిల్లో స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు, కమిషనర్ గారు వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకొని కౌన్సిల్లో 1,70,00,000 ఓన్లీ నర్సీపట్నం శుభ్రత మీద పెట్టారు. దేనికి? శానిటేషన్ పరికరాలకి, తర్వాత వాటికి పాడైపోయిన యంత్రాలన్నిటికీ కూడా రిపేర్ నిమిత్తం డబ్బులు కేటాయించారు. దాన్ని కూడా వీళ్ళు రాజకీయం చేసి రకరకాల మాటలు మాట్లాడారు. ఏమని జనరల్ ఫండ్లో నుంచి ఎందుకంత డబ్బు పెట్టేవాళ్ళ, అది నిధులు బయట నుంచి తీసుకురావాలా, అభివృద్ధి కోసం నిధులు బయట నుంచి తెస్తారు. అయ్యన్న పాత్రుడు గారు రోడ్లు వేయడానికి కానీ, లేకపోతే ఏమన్నా డ్రైన్లు కట్టడానికి కానీ, కలవట్లు కట్టడానికి కానీ. కాకపోతే ఇప్పుడు శుభ్రత అర్జెంట్, మనకి ఎమర్జెన్సీ కాబట్టి జనరల్ ఫండ్ నుంచి డబ్బులు తీసి వాడటం జరిగింది. ముందు నర్సీపట్నం శుభ్రంగా ఉండాలని ఒకే ఒక్క కాన్సెప్ట్ పెట్టుకున్నారు మా ప్రభుత్వం. ఎందుకంటే గత 5 సంవత్సరాలు పట్టించుకుని నాదుడు లేడు, వదిలేశారు శుభ్రంగా నర్సీపట్నం మున్సిపాలిటీని. ప్లాస్టిక్ని కూడా వాడొద్దని చెప్పేసి ఏ రోజు కూడా ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ గత ప్రభుత్వాల్లో జరగలేదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అవేర్నెస్ ముందు జనాల్లో మార్పు రావాలి. అందుకనే ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా ఈ అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టడం జరిగింది అని చెప్పి, ఎంతో శుభ్రంగా ఉండాలని చెప్పేసి మంచి కమిషనర్ గారిని అయితే తీసుకురావడం జరిగింది. ఓన్లీ పట్టణంలో పరిశుభ్రత మీద ఎక్కువ దృష్టి పెట్టడం జరిగింది. పారిశుద్ధ్యం శుభ్రంగా ఉండాలి. మొత్తం అన్ని వార్డులు కూడా ఇప్పటికీ కూడా జనాలు గమనిస్తే చాలా శుభ్రంగా ఉన్నాయి వార్డులు. ఇప్పుడు కూడా ఇంకా టైం పడుతుంది, ఇంకో 1-2 నెలల్లో ఇంకా క్లీన్గా ఉంటుంది నర్సీపట్నం మున్సిపాలిటీ. తర్వాత ఇప్పుడు పాత మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఫుడ్ కార్డులు ఎప్పటి నుంచో 5 సంవత్సరాల నుంచి ఫుడ్ కార్డ్స్ శుభ్రం పాడైపోయి ఉండిపోయింది. చెత్త తీసుకెళ్లి ఫుడ్ కార్డ్స్, ఆ ఫుడ్ కార్డ్స్ వెళ్ళకపోవడం వల్ల ఏమవుతుంది, ఇళ్లలో ఉన్న చెత్త తెచ్చి రోడ్డు మీద పడిచేస్తున్నారు. ఇళ్లలో ఉన్నవారు వాటికి మెయింటెనెన్స్ లేదు, ఏమీ లేదు. అవి ఎలా ఉండిపోతే ఇప్పుడు స్పీకర్ గారు చొరవ తీసుకొని కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. కమిషనర్ గారు కూడా వెంటనే దీన్ని స్పందించి ఈరోజు అవన్నీ కూడా మా పాత మున్సిపల్ ఆఫీస్లో
దాన్ని రిపేర్లు చేస్తున్నారు. ఈ రోజు నుంచి అవి పుష్ కార్డ్స్ ఎప్పుడైతే ఇంటింటికి వెళ్ళాయో చెత్త అందులో వేస్తారు. రోడ్డు మీద పడేది కదా, ఎవరు కూడా చెత్త ఇంట్లో ఉంచుకోవాలనుకోరు, ఎవరో పక్కన పడిచేస్తారు. అదే ఆ పుష్ కార్డ్స్ ప్రజలు కూడా ఒకటే చెప్తున్నాము, ఆ పుష్ కార్డ్స్ వచ్చే వరకు ఒకరోజు చెత్త ఒక దగ్గర పెట్టండి. పుష్ కార్డ్స్ వచ్చిన పుష్ కార్డ్స్ మాత్రం కంపల్సరీగా వాడాలని చెప్పి చాలా తీసుకుంటాం. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.